నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఇప్పటికే పలువురు నీట్ పేపర్ల లీక్ నిందితులను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. లీక్ వెనుక బ్యూటీషియన్ హస్తం ఉందని సిబిఐ ప్రాథమికంగా గుర్తించింది. ఆమె 46 ఏళ్ల మనీషా వాఘ్మారే. పూణేకు చెందిన కెమిస్ట్రీ, బాటనీ ప్రొఫెసర్ల అరెస్టుల్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. మనీషా వాఘ్మారే మహారాష్ట్రలోని పూణేలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆమెను మే 14న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉంది. ఆమె అరెస్ట్ అయిన రోజే కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు బాటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరే అరెస్ట్ అయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం తయారీ ప్యానెల్లో సభ్యురాలైన మనీషా గురునాథ్ మందరేకు బాటనీ, జువాలజీ పేపర్ల యాక్సెస్ ఉందని కోర్టుకు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. వాఘ్మారే, కులకర్ణి సహా ఇతర నిందితులతో కలిసి మనీషా గురునాథ్ కుట్ర పన్నారని, పరీక్షలో వచ్చే ప్రశ్నలను భారీగా డబ్బు ఇవ్వగలిగితే ఆ విద్యార్థులకు అందించినట్లు తెలుస్తోంది. ఈ లీకేజ్ కుట్రలో వాఘ్మారే పాత్ర కీలకమని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నాపత్రం తయారీలో మనీషా గురునాథ్ ప్రమేయం ఉందని తెలుసుకుని ఆమెతో కలిసి ఒక పథకం ప్రకారం పేర్కొన్నాయి. తమ ప్లాన్లోని కులకర్ణిని చేర్చుకున్నారు. పేపర్ కొనేందుకు సరైన విద్యార్థుల కోసం బ్యూటీషియన్ వెతికింది. ఇందులో భాగంగా ఆమె కొందరు విద్యార్థులను గుర్తించి వారితో 10 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే తన ప్లాన్ను స్నేహితుడు ధనుంజయ్ లోఖండేతోనూ పంచుకుందని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ధనుంజయ్ నాసిక్లో కౌన్సిలింగ్ బిజినెస్ నడుపుతోన్న శుభం ఖైర్నార్ను సంప్రదించాడు. ఈ వ్యవహారంలో తొలుత శుభం అరెస్ట్ అయ్యాడు. పరీక్ష రద్దయిన కొన్ని గంటల్లోనే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వాఘ్మారే నుంచి నీట్ పేపర్లు ధనుంజయ్కు, అక్కడి నుంచి శుభంకు వెళ్లినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్, జైపూర్లోని ఏజెంట్లకు అతడు పీడీఎఫ్లు పంపాడని ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో అరెస్ట్ చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్, దాన్ని ఇతరులకు చేరవేసిన గ్యాంగ్లో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. ఈ క్రమంలో జరిపిన సోదాల్లో భాగంగా అతడి ఫోన్లో లీక్ అయిన ప్రశ్నాపత్రం కనిపించినట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని అరెస్ట్ చేశారు.